చూసావా, ఇది మామూలుగా మారిపోలేదు. మన స్టేషన్లోకి వచ్చిన పులైనా పిల్లలు అయిపోవాల్సిందే. ఈ దోరేట్రా, ఎంత కష్టపడి జైలుకి వస్తారు. ఇంకొకసారి ఇలాంటి తిండి పెట్టారో ఇన్స్పెక్టర్ గారు చెప్తాను. సార్, పిల్లి కాదు పులే. పోనుకొచ్చినట్టు అయిపోయింది బాబు, నాకే భయం వేసింది. ఆకలేస్తుంది. శనివారం అనుకుంటే పోలా. కమలాకు చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. నువ్వు బొమ్మలు కూడా వేస్తావా? ముగ్గులు వేసేవాళ్ళం బొమ్మలేలేవా ఏంటి? ఎవరి కళ్ళు? నావి కాదు కదా. హీరోవి కావు, విలన్. విలన్ కళ్ళ? రాత్రి సినిమా చూశాను, అందులో విలన్ కళ్ళు. మరి కళ్ళు మాత్రం వేసేవేంటి? కళ్ళు మాత్రమే గుర్తున్నాయి. కళ్ళు మాత్రమే గుర్తున్నాయి. దీనికి తల, నోరు, ముక్కు నేను సెటప్ చేయనా? ఎలా? దట్ ఈస్ పోలీస్. 1 minute. జరుగు జరుగు. చూడు, దీంట్లో మన దేశంలో పేరు మోసిన దొంగలు, హంతకుల కళ్ళు, ముక్కు, నోర్లు ఉన్నాయి. ఈ పార్ట్స్ అన్ని నీ కళ్ళకి మ్యాచ్ చేస్తాను. నీ విలన్ ఆకారం వస్తుందేమో చూద్దాం. వీడు మన దేశంలో ఉన్న పెద్ద కిల్లర్. మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా చాలా హత్యలు చేశాడు. వీడు ప్లాన్ చేశాడంటే తప్పించుకున్న వాళ్ళు లేరు. చాలా పవర్ఫుల్ క్రిమినల్. మా డిపార్ట్మెంట్ ఎంత ప్లాన్ చేసినా సరే ఇప్పటి వరకు దొరకని వ్యక్తి. వీడి పేరు జాన్. చూసావా, నీ సినిమా విలన్ మా విలన్ ఎలా మ్యాచ్ అయ్యారు? ఏయ్ ఏయ్, ఈ దొంగలు కూడా వాపి అన్ని సర్ది లోపల పెట్టరా. కొంచేద్దాం రా. ఒరే, నాకెందుకో భయంగా ఉందిరా. ఇదేమీ చిన్న విషయం కాదు, చాలా హై లెవెల్లో మర్డర్. ఏదైనా తేడాలు వస్తే పెద్దవాళ్ళందరూ బాగానే ఉంటారు, చిన్నవాళ్ళం మన మీదకి వస్తుంది. సగం దాకా వచ్చాక భయపడతామా మనం? చస్తే చేస్తాం, బయటికి వెళ్తే మాత్రం బతుకుతామా? రే, ఏంట్రా మీరు మాట్లాడేది? ఇదేమైనా సినిమా కథ ఎక్కడ పడితే ఎక్కడ మాట్లాడుకోవడానికి? మీరిలాంటి వాళ్ళని తెలిసి పెంచులయ్య మీ చుట్టూ నాలాంటి వాళ్ళని పెట్టాడు. ఈ విషయం ఆయనకి తెలిస్తే ఏమవుతారో తెలుసా మీరు? అయ్య బాబోయ్, చంపేస్తాడు. చెప్పొద్దు చెప్పొద్దు, మేము ఊరికే మాట వరుసకి. షట్ అప్. నందనవర్మని ఎయిర్పోర్ట్ లో చంపుతున్నట్టుగా మీరెందుకు బయటికి చెప్పారు? అదేంటండి, ఎయిర్పోర్ట్ లో చంపడం ఏంటి? షిప్ యార్డ్ లో కదా చంపాలనుకుంది. ప్లాన్ మారిందా? లేదురా, ఇప్పుడే మొదలైందిరా. హలో, నందనవరం గారు వచ్చారు, సార్ చెప్పండి. చూడండి,
నా మీద నా గవర్నమెంట్ మీద మీకు నేనంటే గిట్టిన వాళ్ళు ఎన్నో చెప్పారని నాకు తెలుసండి. ఇలా అంటున్నాను, మీరు ఏమనుకోకండి. నేను కేంద్ర పార్టీ బృందం కుమ్మక్కయ్యం అనే అనుమానంతో మీరు వాళ్ళని సస్పెండ్ చేశారని తెలుసండి. ఈ పరిస్థితుల్లో నేను ఎయిర్పోర్ట్కి వస్తే మిమ్మల్ని కాకాపడడం కోసం వచ్చానని అనుకుంటారని నేను రాలేదండి. చూడండి, లోపం ఎక్కడుందో తెలుసుకోవడానికి వచ్చిన మాట నిజమే, కానీ లోతుగా ఆలోచించి మాత్రం కాదు. మేమేమైపోయినా పర్వాలేదండి, మీ గవర్నమెంట్ మాత్రం మాకు కావాలి. డాక్ కాంప్లెక్స్ ఓపెనింగ్, శివాజీవాడ జల ప్రవేశం జయప్రదంగా మీ చేతుల మీద జరిగి మీ పర్యటన శుభప్రదం అయితే అంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదండి. అది చెప్పడానికే వచ్చాను. జై భారత్ మాత, జై భారత్ జాతి. Hello, 502 Delhi Control Security Headquarters. This is A4 State Headquarters. Hello, secret information. John International Criminal and Capital. Master plan to kill Mr. Nandan Verma. Over. ఢిల్లీ నుంచి స్పెషల్ ఫోర్స్ వస్తుందండి. అవునండి, జాన్ గురించి మన ప్లాన్ గురించి ఢిల్లీ సెంట్రల్ సెక్యూరిటీకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్? ఎవరు? ఏమో నాకు అదే తెలియటం లేదు. నేను మాత్రం కాదండి. నిన్ను అడిగానా? ప్రతి దాంట్లో దూరుతావేంటి? సార్, సెంట్రల్ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. జాన్ ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది నాకు అనుమానంగా ఉంది. ఏం చేస్తాడో కనీసం చెప్పడు. ఏదైనా సజెషన్ ఇద్దామంటే వెండు. ఏంటి? ఆ వర్మగారు ఎన్ని గంటలకు వస్తారండి? నీకెందుకు? నా ప్రాణం తీసి నువ్వు వచ్చిన చాలక కుక్క పిల్లలు కూడా తీసుకొస్తావా? పక్కింట్లో పిల్లలు కూడా తీసుకురాలేపావా? పిలిచాను కానీ రాలేదు. నోర్మై. మైకు ముందు మరీ రెచ్చిపోకండి, లాక్కండిగా నీ పార్టీ మనిషిని. మన అత్యంత ప్రీతమ నాయకులు పూజలైన శ్రీ నందనవర్మ గారు ఈ ప్రారంభోత్సవానికి రావడం మన అదృష్టం, మన షిప్యార్డ్ అదృష్టం, మన ఓడల అదృష్టం, ఇవన్నీ కలిపితే నా అదృష్టం. ఇప్పుడు డాక్ కాంప్లెక్స్ ని శ్రీ నందనవర్మ గారు ప్రారంభిస్తారు.